హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ. లాస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్దాం అనుకొని అర్జున్కి బాగాలేకపోయేసరికి ట్రిప్ క్యాన్సిల్ చేసేసుకున్నాము. అది సర్దుకునే వీడియో కూడా అప్లోడ్ చేశాను కానీ ట్రిప్ అయితే అవ్వలేదు. సో ఈసారి అయితే అది కుదిరిందనమాట. 3 months తర్వాత ట్రిప్కి బయలుదేరాము. యాక్చువల్గా మేము అనుకునేది ఏంటంటే 3 days ట్రిప్ అనమాట. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళేసి భద్రాచలం నుంచి కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి చూసేసుకొని మళ్ళీ వద్దామనేసి కంప్లీట్గా ఈ వీడియో ఫాలో అయితే మేము ఎక్కడికెక్కడికి వెళ్ళామో మీకు చూపిస్తాను క్లియర్గా. అండ్ ఎలా అక్కడ ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ అవి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హైదరాబాద్ నుంచి భద్రాచలం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. త్రూ విజయవాడ హైవే ఇది. యాక్చువల్గా మేము పొద్దున్నే 6 కల్లా బయలుదేరాము. టిఫిన్ షాప్స్ అవన్నీ ఉన్నాయి కానీ కొంచెం ముందుకెళ్ళాక ఉంటాయి కదా, హైవే ఏమైనా గుడ్డిపోయిందా, అన్ని షాప్స్ ఉంటాయి కదా అనుకున్నాను. కానీ సూర్యాపేట వెళ్ళే దారిలో అయితే అసలు ఎక్కడ మాకు కనపడలేదండి. ఎక్కడ చూసినా కానీ చివరికి ఇది ఒక ఆటో ఇది కనిపించింది. సో ఏదో ఒకటి తినేద్దాంలే, పిల్లలు ఉన్నారు కదా టైంకి పెట్టేసా అని చెప్పేసి ఇక్కడ దిగామన్నమాట. కానీ ఫస్ట్ వాడికి పాపకి నచ్చలేదు ప్లేస్ కొంచెం, అంటే వాళ్ళకి నచ్చలేదు అంతే. ఫస్ట్ ఒక్క ముద్ద పట్టాడు వాడు, తర్వాత నుంచి అస్సలు విసిగిచ్చాడు, తినలేదు. పిల్లలతో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ మనము స్నాక్స్ కానీ ఏమైనా క్యారీ చేయాలి డెఫినెట్గా. నేను ఫ్రూట్స్ క్యారీ చేయాలి. వాడైతే అస్సలు తినలేదన్నమాట. పిల్లలతో ట్రావెలింగ్ అయినప్పుడు ఇలాంటివి తప్పవు కాబట్టి ఫ్రూట్స్కి అలా క్యారీ చేయండి, లేదా స్నాక్స్ అయినా క్యారీ చేయండి, ఇబ్బంది లేదు. అందుకోసమే నేను ఎప్పుడు కార్లో మొబైల్ కిచెన్ అనేది రెడీగా ఉంటుంది. నేను ఎప్పుడు పిల్లలకి కావాలన్నా కానీ అప్పుడు ఎక్కడైనా దిగి చేసేస్తాను అనమాట. నాకు అది ధైర్యం ఉంది కాబట్టి మేము అంత టెన్షన్ పడలేదు ఫుడ్ విషయంలో మాత్రం. మా ట్రిప్లో దారిలో వెళ్ళేటప్పుడు మాకైతే వరిచేలు అనేవి మాకు అసలు వేయము, అంటే మాకు నీళ్ళు ఉండవు అనమాట. వర్షం నీళ్ళ మీద ఆధారపడి పంటలు వేస్తాము. బోర్ నీళ్ళు కూడా రావు కాబట్టి వరి ఎప్పుడు చూడలేదు మేము అసలు దగ్గర నుంచి. సో పిల్లలకు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఆ హోటల్ పక్కనే చేను ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి వ్యూ. కొద్దిసేపు దిగేసి చూసి పిల్లలు కొంచెం చాలా రిఫ్రెష్గా ఫీల్ అయ్యారనమాట. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆ జర్నీ అంటే పిల్లలతో కొంచెం మనం అనుకున్న టైంకి అయితే ఎప్పుడు రీచ్ అవ్వలేము. దానికి తోడు మనం స్టాప్స్ ఆపుతూ మంచి మంచి ప్లేసెస్లో ఆపుతూ వెళ్తూ ఉంటాము. మధ్య మధ్యలో వీళ్ళు విసిగిస్తూ ఉంటారు. అయినా కానీ మంచిగానే జరిగింది. భద్రాచలం వెళ్ళే రూట్లో అయితే రిపేర్ వర్క్స్ కొన్ని జరుగుతున్నట్టున్నాయి. చాలా స్లో మూమెంట్ ఉంది వెహికల్స్. చాలా అంటే చాలా కొంచెం డ్రైవింగ్ హార్డ్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఒకే రోడ్డు, సింగిల్ రోడ్డు, అటు నుంచి వెహికల్స్ రావాలి, ఇటు నుంచి వెహికల్స్ వెళ్ళాలి. కొంచెం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అండ్ రోడ్డు కూడా అక్కడక్కడ గుంతలుగా కొంచెం కష్టంగానే ఉంది భద్రాచలం రోడ్డు మాత్రం. రిమైనింగ్ రోడ్డు అయితే మాకు ఎక్కడ అంత అనిపించలేదు. ఫైనల్గా భద్రాచలం రీచ్ అయిపోయాను అనమాట సాయంత్రానికి కాదు, ఆఫ్టర్నూన్ 2 అయింది వెళ్ళేసరికి. హోటల్ తీసేసుకొని చకచకా చెక్-ఇన్ అయిపోయాను అనమాట. అప్పటికి బాగా అలసిపోయాము మేము. ఆ రోడ్డు చాలా బాగాలేదండి, అలసిపోయాము. అందుకోసమని ఆ అబ్బాయికి చెప్తే తీసుకురమ్మని చెప్పాను, పార్సల్ తెమ్మని చెప్తే తెచ్చాడు. అది తెలిసిందే కదా, ఇలాంటి ప్లేసెస్లో మనకి ఫుడ్ అనేది అంత మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఏదో ఒకటి దొరికింది కదా అని తినేసేయాలి. సో అట్లకట్లా కొంచెం తినేసేసి కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం దర్శనానికి వెళ్ళాం అనమాట. దర్శనానికి వెళ్ళేటప్పుడు మాకు ఏం చెప్పారంటే ఫోన్స్ తీసుకెళ్ళకూడదు అని చెప్పారు. అందుకోసమని రూమ్లోనే పెట్టేసాము, ఎందుకులే మళ్ళీ అక్కడక్కడ ఫోన్లు పెట్టడం అనేసి. ఏం తీసుకోలేదన్నమాట, వీడియోస్ ఫొటోస్ కానీ ఏం తీసుకోలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సాయంత్రం వచ్చేసి మనకి మధ్యాహ్నం సరిగ్గా తినలేదని చెప్పేసి హోటల్ చందమామ బాగుంటుందని చెప్పారు అక్కడ భద్రాచలంలోనే. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చాలామంది అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా అక్కడే తింటున్నారనమాట ఫుడ్, టిఫిన్. మేము అక్కడ తిన్నాము. ఫుడ్ అయితే బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్.